ఇక వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆగుదాం, ఇక్కడ ఆగాం మనం. అసలు ఎందుకు మత్తయి సువార్త మొదటి అధ్యాయంతో మీరు ఎంత ఊగిసలాట్లో ఉన్నారంటే, మత్తయి సువార్త పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఆ మొదటి అధ్యాయం అనేది వారధ లాంటిది. అంటే ఒక పట్టాన క్రొత్త నిబంధన మనకి చాలా గ్రిప్ మనకు దొరకాలి అంటే పాత నిబంధనలో ఉన్న అనేక సందర్భాలు క్రొత్త నిబంధనలో సడన్గా దర్శనంకి వస్తాయి మనకి. ఇగో బలిపీఠానికి వధింపబడిన జకరియా కుమారుడు మొదలుకొని ఏబేలు మొదలుకొని జకరియా కుమారుడు అనగానే టక్కుమని జకరియా అంటే ఎవరో తెలియాలి. మీరు జకరియా అనగానే యోహాను తండ్రి దగ్గరికి వెళ్ళకూడదు. ఇలా అనేక విషయాలు తారసపడతాయి. పలానా కీర్తనలో దావీదు ఏమన్నాడంటే, పలానా రాజు టైంలో ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాలు ఉటంకించాడు. సువార్తల దగ్గర నుంచి పత్రికల వరకు, ప్రకటన గ్రంథం వరకు, ముఖ్యంగా ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే పాత నిబంధన మీద చాలా అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండాలి అంటే ఈ క్రొత్త నిబంధన భాగమేనండి. క్రొత్త నిబంధన అనేది వ్యాఖ్యానం. దేనికి వ్యాఖ్యానం అంటే పాత నిబంధనకి వ్యాఖ్యానం. అంటే పాత నిబంధన అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన వ్యాఖ్యాన గ్రంథమే క్రొత్త నిబంధన. థియలాజికల్గా మాట్లాడుకుంటే అంటే ఈ పాత నిబంధన ఏంటో తెలిస్తేనే వ్యాఖ్యానం ఏంటో మనకు అర్థమవుద్ది. డైరెక్ట్ వ్యాఖ్యానం చదివితే అసలు ఒరిజినల్ పాత నిబంధన అంటే దీని మూలం ఏంటో తెలియకపోతే వ్యాఖ్యానం చదివితే మనకు అర్థం కాదు. కాబట్టి ఎందుకు మొదటి అధ్యాయం ఎంత పర్టికులర్గా మనం ఆలోచిస్తున్నామంటే ఈరోజు మీకు అర్థమవుద్ది. చాలా విషయాలు ఉన్నాయి. దావీదు కోసం మాకు తెలుసు కంటే తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. చాలామంది ఈ భక్తుల కోసం అది తెలియాల్సిన విషయం ఉన్నాయి. 14 తరాల్లో ఎంత పొంకాల చరిత్ర ఉందో ఆ చరిత్రను ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క భక్తుని గురించి అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టి సుమారు దావీదు వరకు వచ్చాం. ఆ దావీదు దగ్గర దావీదు అనే వ్యక్తిని మనం ఎందుకు చూస్తున్నామంటే, దావీదు రాక రాజకీయానికి కొత్త మలుపు ఇజ్రాయెల్ దేశానికి. దావీదు రాక ఇజ్రాయెల్ దేశానికి కొత్త మలుపు కనుక దావీదు దగ్గర దేవుడు కోరుకుని అనేక విలువలు దేవుడు ఎక్స్పోజ్ చేశాడు. అందుకు ఆ విషయాలు మనం చూస్తున్నాం, ఆ సంగతులు ధ్యానిస్తున్నాం. సరిగ్గా లాస్ట్ టైం మనం ఎక్కడ ఆగామంటే అదొల్లాము గృహ దగ్గర ఏం జరిగిందో చూసాం. ఏం జరిగింది? అనేక మంది వచ్చారు అక్కడికి. ఆ గృహలో ఏం చేస్తారు? ఆ ముందు వారం కూడా కలిపి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గృహలో ఏం చేస్తారో తెలుసు, ఆయన పాటలు రాసుకున్నాడు. అనేక పాటలు రాసుకుని ఆ గృహలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనకిలాగా మనమే కనుక సింగిల్గా ఉంటే ఆ గృహలో సిగ్నల్ వస్తే బాగుండు అనుకుంటాం. అదిగా మీకు చెప్పాను నేను. మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే తెలుగులో సామెత ఒంటరోడు తొంటరోడు అవుతాడని. కానీ దావీదు ఒంటరిగా ఉండి తొంటర ఆలోచనలు కానీ తొంటర పనులు కానీ ఇలాంటి చీకటి పనులు ఏమీ చేయకుండా ఆ గృహలో ఆయన ఏం చేశాడంటే ప్రార్థనలు చేసుకుని ఆ ప్రార్థనలే పాటలుగా మార్చేశాడు. సరిగ్గా అంతకుముందు ఆ గృహ దగ్గర ఏం జరిగిందో మనకు తెలుసు. బలహీనులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆ బలహీనులను బలవంతులుగా మార్చిన స్థలం అది. అప్పుల్లో ఉన్నవారు, నిరాశలు ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వీళ్ళందరికీ అండా దొండ కొండ ధైర్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు దావీదుని సరాసరి నాయకుడిని చేశాడు. అంటే ఆ 400 మంది ఎవరయ్యంటే అప్పుల్లో, తిప్పుల్లో, నిరాశల్లో, బాధల్లో ఉన్న వారికి నాయకుడు అయ్యాడంటే సరి అయిన నాయకుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? బాధను బాధగా చూసినప్పుడు, కన్నీళ్ళని కన్నీళ్ళుగా చూసినప్పుడు, పేదోడు హృదయాన్ని దగ్గరగా చూసినప్పుడు. అందలాల మీద ఉన్నవాడు అందలాల మీదే నాయకుడు అవుతాడు. అందలాలు ఎక్కే దిగుతాడు, అందలాల మీద ఉంటాడు తప్ప ఎప్పటికీ దిగాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట అంటారు ఇంటర్వ్యూలో. ఒక మాట మీకు గుర్తుందో లేదో, అది మంచి మాట, వ్యాలిడ్గా ఉన్న ఉదాహరణ. సమాధానం అయ్యాడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలంటే రాజ్యంలో రాజును తయారు చేసే ఒక ట్రైనింగ్ సెంటర్ అది.
ట్రైన్ అయ్యాడు, తయారు చేశాడు. ఇదిగో ఎంతమంది అప్పులు, ఎందుకు అప్పులు వచ్చే ప్రజలకి? పరిపాలించే నాయకుడు తెరవలేక. మన లాస్ట్ టైము జస్ట్ పొలిటికల్గా కొంత వాయిస్ మనం టచ్ చేస్తే లైవ్లో కామెంట్లు పెడుతున్నారు, మీకు రాజకీయాలు ఎందుకో, మీరు దేవుని పని చేయక. దేవుని పని అంటే ఏంటో తెలుసా అయ్యా నీకు? పెడుతున్నా, దేవుని పని అంటే తెలుసా? అడుగుతారు. నాయకులు సరిగ్గా పరిపాలించకపోతే ఏలీ అడగలేదా? నాయకులు సరిగ్గా పరిపాలించకపోతే యోహాను ముఖం మీద ఏలెట్టి అడగలేదా? ఏ రోజునే? ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి, అడుగుతారు. నువ్వు అడగడానికి వీలేదని అడుగుతారు. అడుగుతాను, నాకు హక్కు ఉంది, నాకు ఓటు ఉంది, నేను అడుగుతాను. ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇలా కామెంట్లు పెట్టి బెదిరిస్తున్నారు. నువ్వు రాజకీయాలు జోలికి వచ్చాడు, వస్తే ఏం చేస్తాను? నీ బంద వస్తే ఏం చేస్తాను అడుగుతున్నాను. ఏం చేస్తా అంటే అడగరా? అడుగుతారు. బైబిల్లో ప్రాఫిట్స్ అడిగారు. అసలు ప్రవక్తల గ్రంథాలంటే చెప్పిన రాజులతోనే యుద్ధాలు. అది ప్రవక్తల గ్రంథాలంటే. అంటే ఓ క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, అమెరికా రాజకీయం మార్చింది ఎవరో తెలుసా? చదివా? అమెరికా ఈ ట్రంప్ గెలిచి ఈరోజు కూర్చున్నాడంటే అమెరికా రాజకీయం మారడానికి వెనకాల పనిచేసింది ఎవరు? పాస్టర్ గారు. మీరు కావాలని చదవండి, ఇష్టం అడుగుతారు. జూనియర్ కింగ్ మార్టిన్ లూథరన్ ఎవరు? ఆయన నల్ల జాతీయులకి విప్లవం తెచ్చిన ఆయన ఎవరు? పాస్టర్ గారు. అడుగుతారు. పొలిటికల్ సైన్స్ మా పులిపేట్ల మేంచి మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడాలో మాకు తెలుసు, అంతవరకు మేము మాట్లాడతాం. అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారులు బాగుండాలని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? జనులు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేస్తాము. ఒకవేళ మంచి పరిపాలన చేయకపోతే ఆ దొంగ పరిపాలన చేస్తున్న వాడి కోసం కూడా ప్రార్థన చేస్తాం. చేయమా? అడుగుతున్నా, చేస్తా. అందుకే ఇలాంటి రాజకీయం మలిపిది. నాయకుడు ఎలా అవుతాడు? పైనుంచి పైకెక్కునోడు సరైన నాయకుడు కాదు, కింద నుంచి రావాలి. ప్రజల హృదయంలో బాధలను చూడాలి. దగ్గరగా హృదయ స్పందన దావీదుకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ దుఃఖంలో ఉన్న వారికి, జీవితంలో సుఖం లేని వారికి, శ్రమల్లో ఉన్న వారికి, అప్పుల్లో ఉన్న వారికి, ఎంతమందికి ఆదరణ అయిపోయిన నాయకుడు అయ్యాడు. ఆ రోజు అంతమందికి ఆదరణ ఎవరంటే దావీదు. ఈరోజు మనకు అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. మనకు శ్రమలు ఉన్నాయా? ఉన్నాయి. నడుతున్నా, మనకు నెలకి ఏమన్నా లచ్చ చేస్తున్నారా? లేదు. నడుతున్నాను, మన బాధలు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? మన బిడ్డలు చదువులు చూసే వాళ్ళు ఉన్నారా? మన అనారోగ్య సమస్యలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. మనల్ని పట్టించుకునే నాయకులు ఉన్నారా? లేరు. దావీదు ఉన్నాడా? లేడు. సొలొమోను ఉన్నాడా? లేడు. మరి ఎవడున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులకు ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగ్ పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు దావీదు లేడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఇది ఎన్నికల వాగ్దానం కాదు, చెప్పండి, ఎవర్ లాస్టింగ్ వాగ్దానం. అది ఆయన ఇక్కడ చూస్తాడు, అక్కడ చూస్తాడు. ప్రతి కన్నీటికి ఆయనే ధైర్యం అవుతాడు, నాయకుడు అవుతాడు. గుండెల నిండా నాయకుడిగా ఆయన నిలబెడతాడు. అలాంటి యేసు ప్రభు గురించి అక్కడి వరకు చూసి మనం ఆగాం. సరిగ్గా టైంలో దావీదు గారిని దేవుడు ప్రిపేర్ చేస్తుంటే దావీదు గారు ఒక విషయం అర్థమైంది. నా స్వనిర్ణయాలతో కాక దేవుని విశ్వాసం మీద ఆనుకోవాలి. అయితే ఈ రంగులు పొంగులు, రాజకీయ రంకులు, ఈ తరుములాట మధ్య నా వయసు అయిపోయిన అమ్మ నాన్న నలిగిపోకూడదు అనుకున్నాడు. సరిగ్గా టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మిస్పా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ మిస్పా అనే ప్రాంతానికి వెళ్ళి దావీదు గారు ఏం చేస్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. 22వ అధ్యాయం త్వరగా కొన్ని విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి అక్కడ, త్వరగా చూసి మనం ముగించుకుందాం. 22వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం నుండి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులో మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసుకొని. ఇక్కడ జాతకి వినండి, ఎక్కడికి వెళ్ళాడట? మిస్పాకి. నడుతున్నాను, తల్లిదండ్రులని తనతో పాటు నలిగిపోవడం తనకి ఇష్టం. ఎందుకంటే అప్పటికే దావీదు గారు తల్లిదండ్రులకి వయసు అయిపోయి, అప్పటికే దావీదు గారు తల్లిదండ్రుల వయసు అయిపోయింది కనుక ఆయనకు ఒక మాట గుర్తుంది. దావీదు గారు దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని చెప్పండి ధ్యానిస్తాడు. అంటే చదివింది ధ్యానిస్తాడు. అంటే ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని
తండ్రిని సన్మానించు. మొదటి ఆజ్ఞ ఏంటి? ఒబే, దేవుడికి విధేయత చూపించాలి. అంటే 2 ఆజ్ఞలు ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అక్కడ కనబడుతుంది. ఒకటి, దేవుడికి ఒబే అయిపోతున్నాడు, దేవుడికి పూర్తిగా ఒప్పేసుకుంటాడు, దేవుడికి పూర్తిగా విధేయత చూపిస్తున్నాడు. ఒకటి, దేవుడికి పూర్తిగా విధేయత చూపించడమే కాదు, రెండవది ఏంటంటే తల్లిని తండ్రిని గౌరవిస్తున్నాడు. ఎంత గౌరవిస్తున్నాడు అంటే, నా శత్రుత్వం యొక్క వలలో నా తల్లిదండ్రులు పడిపోకూడదు, నా బాధల్లో నా తల్లిదండ్రులు పడిపోకూడదు. అందుకే నా తల్లిదండ్రులు నేను ఎంత బాధ ఉన్నా నా గుండెలో పెట్టుకోవాలి, ఎంత పరుగున్నా నేను అలసిపోవాలి తప్ప మా అమ్మ నాన్న అలసిపోకూడదని ఆయన చేసిన మంచి నిర్ణయం ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మోయాబు రాజుకి అప్పగించాడు. ఆ మోయాబు రాజు ఉన్న ఏరియా పేరే మిస్పా. ఒకసారి చూడండి, తమ్ముడు వేస్తాడు. దేవుడు ఏర్పరిచింది. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది ఊహా చిత్రం. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం మిస్పా ఎలా ఉండేది, అదిగో అలా ఉండేది మిస్పా. మిస్పా అనే ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎలాగో బైబిల్ స్టడీ, జాగ్రఫీ అంతా చూస్తున్నాం కనుక ఈ మిస్పా ఎక్కడ మిస్పా అంటే ఇది మోయాబు మిస్పా. అంటే మిస్పా అనే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎక్కడ చాలా ఉన్నాయి? ఇజ్రాయెల్ దేశంలో చాలా ఉన్నాయి. అంటే యోధా ప్రాంతం టచ్ చేసి ఒకటి ఉంది, అటు పై ప్రాంతానికి పోతే ఒకటి ఉంది, ఇంచుమించు గిబియా దగ్గరలో ఒకటి ఉంది. అంటే ఇలా గుర్తుంచుకుని పోతే చిన్న మిస్పాలు ఉన్నాయి, పెద్ద మిస్పా ఉంది. ఇది ఏ మిస్పా అంటే మోయాబుకి దగ్గరకున్న మిస్పా. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే మోయాబు ప్రాంతంలో ఒక పట్టణాల్లో ఒక పట్టణం ఈ మిస్పా. దీన్ని జాగ్రఫికల్గా గుర్తించారు. జాగ్రఫికల్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే టెల్ ఎన్ నెస్పా అంటారు దాన్ని. అంటే ప్రజెంట్ జాగ్రఫికల్ నేమ్ ఏంటంటే టెల్ ఎన్ నెస్పాగా దీన్ని గుర్తించారు. అంటే నిజంగా మెస్పా ఉంది. ఆ నిజంగా ఉన్న మెస్పా ఇదిగో మనకు రైట్ సైడ్ కనబడుతుంది. గుట్టలాగా కూలిపోయిన కోట, గుట్ట కూలిపోయిన పునాదుల దెబ్బ, అదే ఇది. అంటే ఆ మిస్పాయే ఈ మిస్పా. ఇక్కడికి ఆ రోజుల్లో అంత బాగున్నప్పుడు, అంత వైభాగ్యం ఉన్నప్పుడు దావీదు గారు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ఎవరికి? మోయాబు రాజుకి. నడుతున్నాను, మోయాబు రాజుకి ఇశ్రాయేలుకి పడతాదా? పడదు. నడుతున్నాను, సౌలుకి మోయాబు రాజుకి యుద్ధాలు జరిగాయా లేదా? లేదు. జరిగే ఆ తంతు కార్యక్రమాలు రాజకీయ మోక జరిగిందా లేదా? జరిగంటే సౌలుకి చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యంతో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే ఇప్పుడు శత్రువు మనకి మిత్రుడని తీసుకెళ్ళాలి, తల్లిదండ్రులు అక్కడికి అప్పగించాడా? రాజకీయం అదేగా, శత్రువు మనకి మిత్రుడు. అలా ఇప్పుడు సౌలు ఎలాగూ మోయాబు రాజుకు శత్రువు కనుక ఈ శత్రువు నాకు మిత్రుడు అవుతాడని చెప్పి ఇలాంటి కుళ్ళు రాజకీయాలు ఏమైనా చేయడానికి తీసుకెళ్ళాడా? అలా తీసుకెళ్తే యథార్థవంతుడు అవుతాడా? కాదు. మరి ఎందుకు తీసుకెళ్ళాడంటే వీళ్ళకి బీరకాయ పీసు చుట్టాలు. ఎవరో మోయాబీలు. ఎలా మీకు చెప్పాను, మీరు మర్చిపోకూడదు. ఎలా బీరకాయ పీసు చుట్టాలు? వీళ్ళ నాన్న ఎస్సియా ఉన్నాడుగా, వీళ్ళ నాన్న ఆ ముత్తాత ఎవరైతున్నాడో రూతమ్మ బిడ్డ. రూతమ్మ ఎవరు తాలీకు? మోయాబీలు బిడ్డ. అంటే మొత్తం మీద అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు ఉన్న క్లారిటీ ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో దావీదు గారు మనసు చుట్టాలని నమ్ముతున్నాడు. ఎవరో అందుకు షెల్టర్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకున్నాడు. సౌలుకి ఎత్తాడా? చంపి పడేస్తాడు. సౌలుకి ఎత్తాడా అని అడుగుతున్నాడు. సౌలుకి ఎవడు? సౌలు చుట్టాలకి ఎవడు? కానీ దావీదు గారి పేరెంట్స్ని ఎందుకు గౌరవిస్తున్నారంటే ఎన్ని గొడవలు పెట్టుకున్నా చుట్టాలి కదండి. ఎంత ఉన్న టైం వచ్చినప్పుడు ఎంతో కొంత మనకు షెల్టర్ ఇస్తారు కానీ. అందుకే ఆ చుట్టాలు ఎవరెత్తున్నారు మాట్లాడు, వాళ్ళకి తెలుసు దావీదు మన బిడ్డే, నెక్స్ట్ కింగ్ కాబోతున్నారంట. పబ్లిక్లో చాలా ఫేమ్ నేమ్ ఉంది. నెక్స్ట్ అబ్బాయి మనకు రాజు అయితే మనకేమీ పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సాఫ్ట్ వే, ఈ సాఫ్ట్ కార్నర్ ఉంటుందో ఉండదా? ఉంది. రెండోది ఏంటి చెప్తున్నా, ఈయనకి గుర్తున్నా లేకపోయినా పెద్దోళ్ళిద్దరికి ఆ ముత్తాతల చుట్టరేఖలు గుర్తుంటాయి. అందుకే దావీదు గారు తండ్రిని పెద్దగా ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో గుర్తించలేదంటే ఈ చుట్టరేఖలు ఉన్నాయని. అందుకే తీసుకెళ్లారు, అక్కడ ఆయనకి ఇచ్చి అప్పగించాడు. మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూడండి. ఎందుకంత బాధ్యత తీసుకున్నాడంటే బైబిల్ అర్థమైనడు ఎవడైనా అమ్మనే నాన్నే గౌరవిస్తాడు. చాలామంది మొన్న అక్కడ అదస్త బర్త్డే జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది. మన కరెంటు పోవడమే ఫేమస్ మన చర్చిలో. ఆ కరెంటు పోయినప్పుడు క్వశ్చన్స్ అడిగారు. ఎవరు అడిగారు నాకు క్వశ్చన్స్ గుర్తులేవు కానీ ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఎవరు ఆ ప్రశ్న అడుగుతూ ఆ చీకట్లో సింధులాటలాగా ఒక బాణం వేశారు ప్రశ్న. వాళ్ళు ఏమని వేశారంటే మరి మా ఆవిడకి పట్టలేదు, అలాగే మా అమ్మకే పడదు, ఈ టైంలో నేను మా ఆవిడని చూడాలా మా అమ్మని చూడాలా అని అడిగాడు ప్రశ్న. అప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి? నీ తల్లిని తండ్రిని విడిచి చెప్పండి భార్యని నత్తుకుంటాను బైబిల్ చెప్పింది కనుక
భార్యనే చూడు అని చెప్పాలా? ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఈ కాంటెక్స్ట్ ఏంటి? ఏం చెప్తాం? మీ అమ్మనే చూడాలి చెప్పండి, మీ భార్యని చూడాలి. మరి ఇద్దరు పడతలేదుగా, వాళ్ళిద్దరికి పడేలా చూడటమే సంసారం అయ్యా. ఏడు సంసారం అంటే ఏంటి చెప్పండి? ఎవరికి పడదు నడుతున్నాను. డిఎస్పీ వాళ్ళ భార్యకి వాళ్ళ అత్తగారు కూడా పడుతుందా? ఎస్పీ వాళ్ళ ఆవిడికి అత్తగారు కూడా పడుతుందా? ముఖ్యమంత్రికి ఇంకెవరైనా అడగండి, ముఖ్యమంత్రికి అత్తగారులు కూడా పడుతుందా? ప్రతి ఇంట్లో దాన్ని డీల్ చేయడమే మగ లక్షణం. నడుతున్నా అంటే తల్లిని చూడాలి చెప్పండి, తండ్రిని చూడాలి వదిలేయకూడదు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక సీరియస్ కమాండ్ ఏంటో తెలుసా? తల్లిని తండ్రిని చూడాలి. వాళ్ళు ఎట్టాంటోలైనా చూడాలి, వాళ్ళు ఎలాంటి వారైనా చూడాలి. మీరు చదువుకుని మీరు స్థిరపడిపోయి మీకు నెలకు 1,00,000 2 లక్షలు వచ్చిన తర్వాత గాలికి వదిలేశారో దేవుడు మీకు గొయ్యి రెడీ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది సోకైన చదువులు చదివేసి ఆ సోకైన చదువులు చదివిన తర్వాత చేసే పనులు చెప్తా, ఈ తల్లిదండ్రులు పరిచయం చేసి నామోసి ఫీల్ అవుతారు. ఇది జబ్బు అంటే వీళ్ళకి. ఇంక మన నుంచి చేస్తుంది పిల్ల ఎవరో ఈ ఆడియో కాల్, ఈ ట్రాప్ కాల్స్ తెలియవు, ఏ కాల్స్ తెలియవు, ఇదిగో మళ్ళీ చేస్తుంది. ఆ పిల్లదే పేరెంట్స్ ప్రాబ్లమే. ఆ నాన్నగారు ఏదో సంబంధం ఇదిగో చేస్తుంది, మళ్ళీ అవన్నీ చెప్తాం అనుకుంటారు. చేస్తుంది ఆ నాన్న ఏదో సంబంధం చూసాడు, నాన్న ఏదో సంబంధం చూస్తుంటే ఇష్టం లేదని చెప్పాలిగా. నాకు చెప్తుంది ఇష్టం లేదని, నాకు చెప్తే నేనేం చేయను, నువ్వెవరు తాలీకు, నాకు చెప్తే నేనేం చేయను, నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే నాకేంటి, నువ్వు ఎంబీబీఎస్ అయితే నాకేందుకు చెప్పడం. చెప్పేమంటుందంటే ఆ తెలంగాణ స్లాంగ్లో ఏమంటుందంటే, ఆ ఇష్టం లేనివాడితో నేను ఎట్టా కాపురం చేస్తానని అంటుంది. నేను నాకేది చెప్తున్నాను, మీ డాడీకి అర్థమంటే ఆడికి అర్థం అవుతుంటుంది. ఆడంట ఎవరు, నేను అడిగాను, నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు ఎలాగెళ్ళావు? మీ అయ్యి చదివితే వెళ్ళావు. నీ జాగీర్లో నువ్వు ఎలా ఎదుగో, మీ స్లాంగ్లో చెప్తున్నా, ఎలా ఎదుగో, మీ అమ్మ నాన్న కష్టపడితే ఎదుగో. ఇప్పుడు నువ్వు ఎదిగిపోయి నీకు మ్యారిటల్ లైఫ్ ఒక ట్రాక్ వచ్చేసరికి ఇప్పుడు ఈడని మీ ఫాదర్ని అంటున్నావంటే నువ్వు చదువులో బాగుపడతావా? నువ్వు ఉద్యోగంలో సుఖపడతావా? రేపు పొద్దు నీకు నచ్చినట్టు పెళ్లి చేసుకుని నువ్వు కాపురం తినంగా బ్లెస్ చేయబడి చేయగలవా? గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎంత స్థితిగతుల్లో ఉన్నా, మన పేరెంట్స్కి మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళని హానర్ చేయాలి. వాళ్ళకి కష్టం వచ్చినట్టే వాళ్ళు పోవాలి, వాళ్ళకి ఇబ్బంది వచ్చినట్టే వాళ్ళ దగ్గర ఉండాలి. ఒక మాట చెప్పిన, వాళ్ళకి ఎంత ప్రమాదం వచ్చినా వాళ్ళ గుండెల్లో కాన్సర్ ఉండాలి, నాకు నా కొడుకులు కూతుర్లు ఉన్నారు. అది ఇవ్వాలి. అది వాక్యానుసారంగా తల్లిదండ్రుల్ని సంరక్షించుకోవడం. అందుకే దావీదు అది పాటిస్తున్నాడు. నా ప్రాణాలు పోయినా పర్లేదు, ఉరుకులు పరుగులు జీవితం, ఈ రాజకీయంలో నేను ఏమైపోయినా పర్లేదు, కానీ మా అమ్మ నాన్న నా కష్టాల్లో నలిపోకూడదని ఒక సేఫ్టీ ప్లేస్లో పెడుతున్నాడు. అతనే మోయాబు రాజు. అక్కడికి వెళ్ళాడు, అప్పగించాడు, స్వనిర్ణయాలతో కాకుండా కొండల్లోకి వెళ్ళిపోయాడు. అది కింద వచ్చింది, చదవండి ఒకసారి. అతని యొద్దకు వారిని తోడుకొని పోగా హారేతు అడవుల్లోకి వచ్చిన అక్కడ 2 వచనం చేతుకోండి. 2 చూసి మనం ముగించుకుందాం, త్వరగా ముగిద్దాం ఈరోజు. అయితే అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినముల్లో వారు అతని యొద్దకి తీసుకొని వారు దావీదు కొండల్లో ఉన్నంత కాలము వీరు అక్కడ కాపురం ఉన్నారు. ఎక్కడ? మోయాబు రాజు దగ్గర. ఎక్కడ జాతకం వినండి, ఇందాక అన్న కొన్ని బైబిళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మెయిన్ బైబిల్ ఏంటి, ప్రొటెస్టెంట్ ఏది ఫాలో అవుతారు, ఆంధ్ర బైబిల్ ఏంటి, నెక్స్ట్ క్యాథలిక్ బైబిల్ ఏంటి, ఇవి ఎలా ఎక్స్పోజ్ అయ్యాయి. ఇంకోటి చెప్పాడు, మనకు చూసాం XXL బైబిల్స్ ఏంటి, దీని గ్రీక్ మూల బైబిల్ ఏంటి. ఎందుకు ఇవన్నీ పరిచయం మనకు ఉండాలి అంటే కొన్ని పదాలు తెలుగు తర్జుమాల్లో మర్మగర్భంగా ఉండిపోయాయి. అలాంటి రెఫరెన్స్ ఒకటి ఏది, అక్కడ రాస్తున్నాడు ఏమని, దావీదు కొండలలో దాగి ఉన్నాడట. ఎక్కడున్నాడు? కొండల్లో దాగి నడుతున్నాను. కొండల్లో దాగున్నాడని మనం జనరల్గా చదివి వెళ్ళిపోతాం, కానీ దాని మూలం చదివినప్పుడు అక్కడ కొండలను ఉండదు, కొండలలో కోట. నా మాట వినాలి, అక్కడ తమ్ముడు ప్లే చేస్తారు చూడండి. కొండలలో కోట అంటే అక్కడ దావీదు గారిని బాగా వినండి, మిస్పాలో తల్లిదండ్రులను అప్పగించేసిన తర్వాత దావీదు గారు కొండల్లోకి పోయడం ఉంది. కొండల్లో దాగున్నాడంటే కొండల్లో దాగున్నాడని కాదు, ఎబ్రీ బైబుల్లో ఏముందంటే అక్కడొక కోట ఉంది, ఆ కోటకు ఒక పేరుంది,
ఆ పేరు ఎబ్రీ కీర్తనలో, ఎబ్రీ బైబిల్లో దావీదు పలుమార్లు రాశాడు. ఆ ఒక్క పదము చాలా విషయాలు మనకు తెలుసుకోకపోతే మరుగైపోతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఆ కోట అంటే కొండలు, ఆ కొండలలో ఒక కొండ, ఆ కొండలలో ఒక కోట. అందుకే దావీదు పాట, ఆ పాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? నా కొండ కోన చెప్పండి నీవే యేసయ్యా. రెండోది, నా శైలము నా కోట నీవే యేసయ్యా. ఎందుకు ఆ పదాలు రాశాడు? నా శైలం అని ఎందుకు రాశాడు? నా కోట అని ఎందుకు రాశాడు? నా కొండ కోన నీవని ఎందుకు రాశాడు? తనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఏరియానే పాటగా రాశాడు. అంటే ఈ కోట పేరేంటో తెలుసా? అక్కడ రాశాడు చూడండి, వీలైతే జూమ్ చేయండి. మెతుస్దా అనే కోట. అంటే ఆ ఏరియా మెతుస్దా, సౌండ్ ఎలా ఉన్నా అర్థం చేసుకోండి. మెతుస్దా అనే కోట అంటే ఈ కోటలో ఉన్నాడు. ఈ కోటకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆ మెతుస్దా అనే కోటకున్న అర్థం ఏంటంటే బలమైన రక్షణ స్థలం అని అర్థం. ఇంకేంటి చెప్పిన? శత్రువుని ఆటాడే స్థలం. అంటే శత్రువు ఎక్కడికైనా రాగలడు, కానీ ఈ కోటలో దాక్కుంటే ఎవడు రాలేడట. ఎందుకు రాలేడు? అది ఎలా కట్టాడు మీరు చూడండి. మీరు మెజారిటీ ఇటు మన బళ్ళారి కానీ, కర్ణాటక కానీ, ఇంకా మన పై ప్రాంతాలకు పోతే రాజస్థాన్ కానీ, మీరు రాజు కోటలు చూడండి, అన్ని కొండల మీద ఉంటాయి. మీరు బళ్ళారి గొల్లు అలా పైకి వెళ్తే అన్ని ఆ కోటలు, పడగొడిపోయిన కోటలు అలా కొండల మీద కనబడతాయి. మెజారిటీ కోటలు కొండల మీదే కడతారు. ఎందుకంటే ఎక్కడ సదునైన ప్రాంతాలు కట్టడానికి శత్రువు త్వరగా సొరబడతాడు. అది ఏటవాళ్ళు కొండ కట్టి, ఇప్పుడు ఇది కొండ అనుకోండి, ఈ వారిని వాలెట్టి దీన్ని కొండ కడితే వీడు ఎక్కడి నుంచి ఎక్కుతాడండి? ఎక్కడి నుండి ఎక్కలేడు. అంటే వీడు ఎక్కే ప్రయత్నం చేసే లోపు పైన ఒక సైనికుడు పహారీ చేస్తుంటాడు. వీడు ఎక్కే లోపు చెప్పండి, అస్సాల్ట్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుంది చెప్పనా? కింద నుంచి వేసే ఫైరింగ్ కన్నా, అంటే కింద నుంచి వదిలే బాణం కన్నా పైనుంచి వదిలే బాణానికే పవర్ ఎక్కువ. ఎందుకంటే గ్రావిటీ ఉంటుంది కనుక. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దావీదు ఉరియాని లేపేస్తున్నప్పుడు గోడలకి దగ్గరగా తీసుకెళ్ళమంటాడు ఉరియాని. ఎందుకు? ఖచ్చితంగా కింద ఉన్నవాడు ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడైనా ప్రాకారాల దగ్గరికి వెళితే ఎంత బలవంతుడైనా త్వరగా పోతాడు. ఎందుకే ఫైర్ ఎప్పుడు పైనుంచి జరిగితే ఎంత కమాండర్ అయినా కింద నుంచి ఫైర్ ఇవ్వరు. ముందు దాక్కుంటారు, కన్సిల్డ్ అవుతారు, దాక్కుంటూ పోతారు, కవర్ ఏంటో చూసుకుంటారు. ఇది ట్రైనింగ్లో ఒక మెథడ్, గెరిల్లా వార్ అక్కడే పుట్టింది. గెరిల్లా వార్ అంటే ఏదో దాంట్లో దాగోడు, కన్సిల్డ్ అయిపోవడం, అంటే ప్రకృతిలో మిళితం అయిపోవడం. అందుకే అక్కడ చూస్తున్నాం మీరు చూడండి, వాళ్ళు ఎంత తెలివిగా కోట కట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడానికి అవకాశం లేదు, ఎటు నుంచి రాలేడు. ఎటు నుంచి వచ్చినా అక్కడ స్టెప్ బై స్టెప్ అక్కడో మధ్యలో ఎక్కడ ఉంటాడు దావీదు, అక్కడికి ఎవడైనా రాగలడో వచ్చే లోపు ఆ నూకలు ఎక్కడెద్దారు. అలాంటి కోటలో ఉన్నాడు. ఆ కోట పేరు మెతుస్దా అనే కోట. ఆ కోటకు అర్థం ఏంటి చెప్పిన? ఏట స్థలం అని అర్థం. ఇప్పుడు చెప్పండి, అమ్మ నాన్న అక్కడ పెట్టేసి ఎక్కడ పోయి దాక్కున్నాడు మనోడు? క్షమించండి, ఎక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నాడండి? కొండలలో కాదు, కొండలలో ఉన్న కోటలో. ఈ తెలుగు బైబిల్లో లేదు, ఎక్కడని చెప్పండి? హీబ్రూ బైబిల్లో ఉంది, మూల బైబిల్ ఉంది. మీ ఇంటికి వెళ్ళి స్టడీ చేసుకోండి, ఇదే వర్డ్ మీరు కొట్టండి. అక్కడున్నాడు. సరిగ్గా అక్కడ ఉన్నప్పుడు, ఆ స్థలంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడంటే, ఇంకెవడో నా దగ్గరికి రాడు, శత్రువు అయిన సౌలు గారు ఏదోటి అయిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ బయలుదేరదామని ఉండిపోయాడు. ఈయన అనేసుకుంటే సరిపోద్దా? ఎవరు అనుకోవాలి చెప్పండి? ఆయన అనుకోవాలి. అప్పుడు దేవుడు అన్నాడు, గాదు ప్రవర్తన పంపి నువ్వు ఉండాల్సింది చెప్పండి ఎక్కడ కాదు. డేవిడ్, నీకు విషయం చెప్పాలి. నీకు రక్షణ దుర్గం ఎవరు? కోట నేను. నీ శైలం ఎవరు? నేను. నీ కోట ఎవరు? నేను. నీ మెతుస్దా ఎవరు? నేను. సేమ్ వర్డ్స్ కీర్తనలో రాశాడు. అంటే అందుకే అది గుర్తుపెట్టుకుని ఆయనకి జ్ఞానోదయం కలిగేమంటాడంటే, దేవా నా రక్షణ స్థలం ఈ కోట కాదు, నా రక్షణ స్థలం ఈ కొండ కాదు, నా రక్షణ స్థలం ఈ స్థలము కాదు, నా కొండ కోన నీవే యెహోవా, నా రక్షణ స్థలం నీవే యెహోవా, నా కోట నీవే. ఎక్కడ రాశాడు ఒకసారి చూడండి. 31వ కీర్తన 3వ వచనం. ముందు 18వ అధ్యాయం తీద్దాం. 18వ కీర్తన 2వ వచనం. 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము. మళ్ళీ చదవండి. యెహోవా నా శైలము, నా కోట. ఏ కోట? మీరు వెళ్ళి చదవండి. అది ఏ కోట? ఈ కోట.
22వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుకుంటున్నామే. ఆ కోటే ఈ కోట. కీర్తనలో రాసిన ఆ కోట ఏ కోట? ఈ కొండల్లో ఉన్న కోట, ఈ కొండ కోణల మీద ఉన్న కోట. అంటే ఆ రోజుల్లో అందరికీ తెలిసిన వార్త ఏంటంటే, ఆ కోటలో ఎవరైనా ఉంటే ఆ కోటలో ఉన్నవాడిని ఎవరు చంపలేరు. అది ఆ రోజుల్లో టాక్. అంటే టాప్ సెక్యూరిటీ జోన్ అన్నమాట. అలాంటి జోన్లో దావీదు గారు ఉంటే దేవుడు ఏమన్నాడు, నిన్ను రక్షించేది కోట నేనా? చెప్పు. దావీదుకి డిమ్ముని జ్ఞానోదయమైంది. ప్రభువా, నన్ను రక్షించే కోట అది కాదు, నన్ను రక్షించే కొండ ఇది కాదు, ఈ కొండ కాదు, ఈ కోట కాదు, నా ఆశ్రయ దుర్గము, నా శైలము, నా మెతుజ్దా యెహోవా నీవే అన్నాడు. ఇంకెక్కడైనా చూడండి, 31వ కీర్తన 3వ వచనంలో, 31వ కీర్తన 3వ వచనంలో. మళ్ళీ చదవమ్మా, అసలు దాటేసిపోతున్నాం. నా కొండ నా కోట, నా కొండ నా కోట. ఏ కొండ? ఆ కొండ, మెతుజ్దా ప్రాంతంలో ఉన్న కొండ. నా కొండ కోట నీవే. నా కొండ కోట అంటే ఇదే కోట. మీరు సేమ్ వర్డ్స్ మీరు చూడండి, సేమ్ నెంబర్స్ ఉంటాయి, సేమ్ పదం ఉంటుంది, అదే పదం అదే వర్డ్స్ ఉపయోగించాడు, ఆ కోట. ఇంకా మీరు చూడండి 144వ కీర్తన, 144వ కీర్తన 2వ వచనం, 144వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడము. చూడండి, ఎందుకు ఆ జాగ్రఫికల్ వర్డ్స్ ఆయన ఎందుకు వాడుతున్నాడు? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక. ఎక్కడ ఆయనకు అనుభవం ఉంది? ఆ కోట అనుభవం ఆయనకు ఉంది కనుక, ఆ దుర్గాల అనుభవం ఆయనకు ఉంది కనుక. ఇంకొకటి చెప్పండి, ధైర్యంగా లోపల అంతమంది శత్రువులను ఎలా నిద్రపోగలడంటే, ఆ కోట ఎక్కి మనిషి అన్నవాడు ఎవడు రాలేడు. ఇప్పుడు బాగా దావీదుకి అర్థమైంది, నా కోట, నా గోడ, నా రక్షణ దుర్గం ఇవి కాదు, చెప్పండి, నా దేవుడని దావీదుకి అర్థం అవ్వాలని ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అన్నాడు, కడుపులో మధ్య కలగకుండా కదలకుండా ఇక్కడ ఉన్నావా దావీదు? లే, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నిజానికి ఎక్కడ ఉండాలండి? ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు దావీదు ఎక్కడుంటే బెస్ట్ చెప్పండి? మన శైలిలో కోటలో ఉంటే బెటర్. కానీ దేవుడి చిత్తం ఏంటి చెప్పనా? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు. ఏ దేశం నుంచి అయితే నేను పరిగెట్టారో ఆ దేశానికే రా. ఏ దేశం అది? ఏ ప్రాంతం అది? ముగిద్దాం ఒకసారి చూడండి త్వరగా. అదే 4-5 వచనం నుండి చదువుతాం ఒకసారి. 22వ అధ్యాయం 4వ వచనం నుండి. అతని యొద్దకు వాళ్ళ తల్లిదండ్రులను తోడుకుని పోగా, దావీదు కొండల్లో దాగి ఉన్న దినముల్లో. కొండల్లో అనగానే మీరు బ్రాకెట్లో ఫుట్ నోట్ మీరే వేసుకుంటారా, ఏం వేసుకుంటారో మొత్తం మీద ఫుట్ నోట్ నెంబర్ వేసుకుని కింద మీరు రాసుకోండి. ముఖ్యాంశాలు మరోసారి రాసుకోండి. అక్కడ కొండ అంటే కొండ కాదు, కొండలలో కోట. ఆ కింద రాస్తూ, మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండల్లో ఉండక యోధా దేశమునకు పారిపోమ్మని. ఇప్పుడు చెప్పండి, ఏ దేశాన్ని పారిపోవాలట? యోధా దేశాన్ని ఇప్పుడు చెప్పండి, ప్రమాదం లేని స్థలం నుంచి, చెప్పండి, ప్రమాదం ఉన్న స్థలానికి రమ్మంటున్నాడు. మన దేవుడితో వచ్చిన గొడవ చెప్పినా, నువ్వు ఎక్కడ ఉండకూడదు అనుకుంటావో చెప్పండి, అక్కడ ఉండమాట. మన తెలుగు ప్రార్థన చేస్తాం ఏమని చెప్పిన, శ్రమలు తీసే ప్రభు అంటాడు, తీయను నాయన అంటాడు. ఎందుకు తీయడు? ఆయన శ్రమలు తీయడు, శ్రమలను జయించే శక్తినిస్తాడు. ఇరుకులు తీయడు, చెప్పండి, ఇరుకులలో విశాలత ఇస్తాడు. శత్రువుని తీయడు, శత్రువు ముందు నీకు నవ్వునిస్తాడు. నీ శ్రమల్లోనే నీకు ధైర్యం ఇస్తాడు. నీకు ఎక్కడ నచ్చలేదో అక్కడ ఉండమంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎంత ప్రమాదమైనా నువ్వు చూడాల్సింది కొండన కాదు, కోటన కాదు, ప్రాకారం కాదు, బలము కాదు, ఏమీ కాదు. నా కొండ కోన, నా బలము, ధైర్యము, శైలిము, చెప్పండి, నీవే దేవా అని ఉండాలి. అందుకే దావీదుని నువ్వు కొండల మీద అనుకుంటున్నాయేమో, కోట్ల మీద అనుకుంటున్నాయేమో, ఎక్కడగానే ఉంటున్నాయేమో, ఇది నీ ధైర్యం అయిపోతుందేమో. నీ ధైర్యం అది అవ్వకూడదు. నీ ధైర్యం, చెప్పండి, నేనే అవ్వాలని ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు ఎవరు చెప్పండి? గాదు. ఎవరు ఈ గాదు? ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఒక మనిషి ఎప్పుడు బాగుంటాడంటే మంచి సర్కిల్ ఉంటే బాగుంటాడు. ఒక మనిషి ఎప్పుడు పాడైపోతాడంటే మంచి సర్కిల్ లేనప్పుడు పాడైపోతాడు. ఇంకా మంచి మాట చెప్తానండి,
ఒక మనిషి ఎప్పుడు తొంటరోడు అయిపోతాడంటే ఆడు ఒంటరిగా తిరిగితే అయిపోతాడు. ఎవడో ఒకటి చెప్పే ఉండాలి, ఎవడో ఒకటి గైడ్ చేసి ఉండాలి, ఎవరో ఒకరు మనం ఒక బుక్నైనా ఫాలో అవ్వాలి, ఒక ఫ్రెండ్ అయినా ఫాలో, ఒక సేవకులు, ఏదో ఒక సహవాసం. మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనకు ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉండాలి. దావీదు గారి లైఫ్లో ఎప్పుడు 3 కీ రోల్స్గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు ప్రవక్తలు ఒక ప్రవక్త ఎవరు చెప్పండి? గాదు. లైఫ్ లాంగ్ ఉన్నాడు దావీదుతో. మొదటి ప్రవక్త సమూయేలు, రెండో ప్రవక్త నాతాను, మూడో ప్రవక్త చెప్పండి గాతు. లైఫ్ లాంగ్ ఉన్నాడు. ఇంకోటి చెప్పిన, దావీదు లైఫ్ స్టోరీని ఎంత బాగా చదువుకుంటున్నామంటే ఇతని లైఫ్ని దగ్గరుండి పిన్ టు పిన్ స్టడీ చేసి ఇలా చేయకూడదని ఎప్పటికప్పుడు దావీదుని సరి చేసింది ఎవరు తెలుసా? వీళ్ళ ముగ్గురే కనుక దావీదుని ఇంత బాగా స్టడీ చేయకపోతే ఈరోజు దావీదుని అంత బాగా మనం ఇంత విపులంగా దావీదుని మనం చదువుకోం. ఎక్కడుందా రెఫరెన్స్? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం చూడండి, ఎంత బాగుందో స్టేట్మెంట్ అది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజరికం అంతటిని గూర్చి, పరాక్రమను గూర్చి, అతనికి నీ ఇశ్రాయేలీలకు దేశముల రాజ్యములన్నిటిని గూర్చి, కాలములు గూర్చి, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి ఇవన్నీ రాయబడి. ఇప్పుడు బైబిల్లో దావీదు స్టోరీలు చదువుకుంటున్నామంటే దావీదు స్టోరీ అందించింది ఎవరు? వీళ్ళ ముగ్గురే. ఎవరు? సమూయేలు, నాతాను, చెప్పండి గాదు. వీళ్ళ ముగ్గురికి పిన్ టు పిన్ తెలుసు ఎవరు గుచ్చి? దావీదు గుచ్చి. దావీదు మంచులోనూ ఉన్నారు, దావీదు చెడు చేస్తే హెచ్చరించేటప్పుడు ఉన్నారు. ప్రతి విషయంలో దావీదుని మొహమాటం లేకుండా గైడ్ చేశారు. దావీదు లాంటి మహారాజు చరిత్ర ఈరోజు ఇంత బాగా చదువుకుంటున్నామంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు దావీదు వెనకాల పనిచేశారు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? లాస్ట్ టైం మీకు చెప్పాను, ఒక గుంపుని దేవుడు ఫామ్ చేయాలంటే ముందు ఒకరిని పిలుచుకుంటాడు, ఆ ఒక్కడిని సరిగ్గా రెడీ చేసి మిగిలిన గుంపుని రెడీ చేస్తాడు. ఈ ఒక్కడికి ధైర్యం ఇవ్వడానికి ఇలాంటి బలమైన స్తంభాలని చెప్పండి పక్కనే పెడతాడు. కొంతమంది ఎందుకు పాడైపోతారంటే చెప్పేవాళ్ళు లేక. అందుకే ఎవరైనా మెసేజ్లు మారిపోయినా మా మధ్య జరిగే డిస్కషన్ ఏంటంటే బహుశా ఇతనికి మంచి సహవాసం లేదు, చెప్పేవాళ్ళు లేరు, కనీసం తప్పు ఇలా మాట్లాడకూడదని గైడ్ చేసేవారు ఎవరు లేరు. ఎప్పుడు మనమే చెప్పేవారిలో ఉన్నాం అనుకోండి, ఇంకెవడేం చెప్పినా మనం చెప్పండి నేను మనకు చెప్పేవారు ఉన్నారనుకోండి, ఏం మాట్లాడకూడదు చెప్పండి మనకు అర్థం అవుద్ది. అందుకే నేను ఎప్పుడు నా మెసేజ్లో నాకు ఇష్టమైన మాట, నా లైఫ్లో ఏదన్నా సంతోషకరమైన కార్యం జరిగితే నా ఫస్ట్ కాల్ నా క్లోజ్ సర్కిల్ ఉన్న నా డివోషనల్ ఫ్రెండ్స్కి వెళ్ళిపోవాలి, సంఘానికి వెళ్ళాలి. నా లైఫ్లో ఏ బాధ జరిగినా నా ఫస్ట్ కాల్ చెప్పండి నా డివోషనల్ సర్కిల్ ఏదో ఉంటుంది. అంటే నా బాధ వచ్చినా వాళ్ళకే మొదటి ఫోన్ వెళ్ళాలి, నాకు సంతోషం వచ్చినా వాళ్ళకే మొదటి ఫోన్. కానీ మన ఫోన్ ఎప్పుడు వెళ్తుంది చెప్పండి? మన ఫంక్షన్ జరిగినప్పుడు ఫంక్షన్కి ఎవరిని పిలుస్తాను చెప్పండి? చుట్టం పట్టం పెద్దమ్మ పిన్నమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ అందరూ వచ్చిన తర్వాత అప్పుడు సంఘాన్ని పిలుస్తాం. పిలిచాం మరి చెప్పండి రాలేదు మరి. అది మీ పెద్దమ్మ రాకపోతే ఏమంటావు? వార్నింగ్ల మీద మెసేజ్లు ఏమని, ఈ ఫంక్షన్కి కానీ రాలేదంటే రేపటి నుంచి నేను చెప్పండి నీతో మాట్లాడి, నీకు ఎంత కసే మీ చుట్టాల పట్ల నేను తినేసేవాళ్ళ పట్ల ఎంత కసం ఉంది నీకు డివోషనల్ సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ పట్ల నీకు ఖాతర చేస్తున్నావా, పట్టించుకుంటున్నా. అందుకే గుర్తుపెట్టుకోండి, లోకస్తులనైనా దూరం చేసుకున్నప్పుడు 10 నిమిషాలు కూడా ఆలోచించకుండా దూరం చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆత్మీయుడు ఎవడైనా మనకు దూరం అవుతుందంటే వాడి కోసం మోకాలేసి ప్రార్థన చేయండి, మళ్ళీ కలిపి ప్రభువుని ప్రార్థన చేయండి. అవసరమైతే మనమే ఒక అడుగు తగ్గిపోండి, ఏదోలా కలిసిపోండి. ఎందుకంటే మంచి ఆలోచన చెప్పే ఆధ్యాత్మిక సహోదరులు మన వెనక ఉండడం చెప్పండి మంచిది. గాతు ఎవరండి అంటే సమూయేలు ప్రవక్త దగ్గర ప్రవక్తల పాఠశాల ఉంది చూసారా, ఆ ప్రవక్తల పాఠశాలలో ఒక ప్రవక్త ఎవరు? గాతు. ఈ గాతు అనే ఆయన ప్రవక్తల పాఠశాలలో ఒక నాతాను కూడా దానికి సంబంధించిన వాడే. సమూయేలుకు తగ్గ శిష్యులకు తగ్గ గురువు, ఈ ముగ్గురు కలిసి కింగ్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారు.
వచ్చాడు. చెబుతున్నాడు ఏమనంటే, ప్రమాదం కలిగిన స్థలంలోకి పో. ఏటా స్థలం పేరు ఏంటండి? అక్కడ ఉంది, యోధా దేశం. అదే ప్రాంతం పేరు ఉంది. ఆ యోధా దేశం ఏంటది? హెరోతు. ఏ ప్రాంతం అది? హెరోతు ప్రాంతం. ఒకసారి చూడండి. హెరోతు ప్రాంతం ఎక్కడుంది ఒకసారి చూడండి. సరిగ్గా అక్కడ కొన్ని మ్యాప్ పాయింట్లు గుర్తించండి. చూడండి, దేవుని దయ వల్ల టెక్నాలజీ ఇంకా అభివృద్ధి పొందితే డైరెక్ట్ ఇంకా 3Dలోకి తీసుకెళ్ళిపోవడం. ఇంకా చూడండి, అంటే మనం మీకు విషయం చెప్తున్నా అంటే అతిశయంతో చెప్తున్నాను, ప్రభువుని బట్టి. మనం ఇంకా ఇజ్రాయెల్ దేశం చూడకండి, నేను చెప్తున్నాం. చూస్తే మొత్తం చెప్తాం, చెప్పని అడుగుతున్నాను, అన్నీ చెప్తాం. అందుకే ప్రభు దయ వల్ల అవన్నీ చూడాలి. ఇంకా విషయం చెప్పిన ఇప్పటికొచ్చి అన్నీ చూపిస్తారు. కానీ ఇప్పుడు హెరోత్ మనం చదువుతున్నాం చూసారా, ఆ ఏరియాకి ఎవరు వెళ్ళరు చూపించడానికి. పర్మిషన్స్ తక్కువ, పైగా దట్టమైన అడవులు, క్రూరమైన దట్టమైన అడవి కొండ ప్రాంతం. అది ఆ ఏరియాకి వెళ్ళరు. ఐక్యరాజ్య సమితి గుర్తించినా అక్కడికి టూరిజం వారు వెళ్ళరు. దేవుని చిత్తం అయితే మనం అందరం వెళ్ళుదాం కాక, వెళ్ళి క్షేమంగా తిరగొద్దాం కాక. పాపం ఉన్నవాడు అక్కడే చెప్పండి పునరుద్ధానం లెగిసిన కాక చెప్పండి. మొత్తం అక్కడ చూడండి, ఆ ఏరియాకి వెళ్ళరు. అంటే మిస్పా ఎక్కడ ఉంది? అక్కడ రెడ్ పాయింట్ ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు, అక్కడ 1 ఇచ్చాడు చూడండి. మిస్పా పేరెంట్స్ అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి కొండల్లోకి వచ్చాడు. ఆ కొండల్లో ఉన్న ఏరియాలు ఎక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యోర్దాను ఆవల, యోర్దాన్ అంటే బ్లూ కనబడుతుందిగా, యోర్దాను ఆవల, యోర్దాను ఏవల, దేశం మధ్యలో వెళ్తుంది నది. యోర్దాను ఆవల ఏముంటుంది? మోయాబు ప్రాంతం, అమోనీయుల ప్రాంతం ఉంటుంది. యోర్దాను ఏవల ఏముంటుంది? యోధా, ఇజ్రాయెల్, సమరయ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యోర్దాను ఆవల కూడా ఇజ్రాయెల్ దేశం కొంతవరకు ఉంది. ఇప్పటికీ అదే ఫైట్ జరుగుతుందిగా, జోర్డాన్ ఇజ్రాయెల్, జోర్డాన్ ఇజ్రాయెల్, జోర్డాన్ ఇజ్రాయెల్. జస్ట్ నది దాటితేనే, అలా దాటితే అటువైపు ఉన్న ఇటువైపు కనబడితే, ఇటువైపు ఉన్న అటువైపు కనబడతారు. ఆ పోలీసులకి ఈ పోలీసులకి మాట్లాడుకోరు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తలతెక్కలు కూడా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాలండి. ఆ మొత్తం మీద ఏరియా ఉందో సరిగ్గా ఆ టైంలో ఇప్పుడు ఎవరి జోన్లోకి పంపించాడు దేవుడు? మోయాబు జోన్లో ఉన్నాడు, మోయాబు రాజు జోన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ జోన్లోకి దావీదు వచ్చాడంటే చెప్పండి, సౌలు ఉన్న సొంత ఏరియాకి వచ్చాడు. సౌలు ఎక్కడ ఉన్నాడు? సౌలు గారు సొంత ఊరు ఎవరు చెప్పండి? అదే సౌలు గారు ఎక్కువ నివాసం ఉన్న ఏరియా చెప్పండి. అన్నీ క్వశ్చన్ మార్కులే చెప్పండి. గిబియా. గిబియా అక్కడ కనబడుతుంది చూడండి, గిబియా పైన కనబడుతుంది లేదా? అదే పెద్దగా కనబడుతుంది. గిలాదు పక్కన గిబియా. మీకు విషయం చెప్పిన అన్ని ఏఏలు నమ్మకండి. రాత్రి ఏఏ చేసిన తిక్కల పన్నెండు చెప్పిన గిలాదుని గిబియాని కలిపేసింది. సిగ్గులేదు నీకని ఎట్టాను నేను రెఫరెన్స్. మళ్ళీ సారీ బ్రో అంటుంది. గిలాదు మమ్మల్ని ఎంత మోసం చేస్తాను నువ్వు అని అడిగాను నేను. అంటే నేను సరిగా చూడలేదు, నేను మళ్ళీ క్లారిటీగా నీ తప్పు మళ్ళీ కవర్ చేసుకుంటుంది. నీ తప్పు. గిలాదు వేరు చెప్పండి, గిబియా వేరు. అందుకే ఆయన గిబియాలో సౌలు గారు అక్కడ ఉన్నాడు. సౌలు అక్కడ ఉంటే ఇక్కడ నుండి ఆ కిందికి సరిగ్గా పెద్ద ప్రాంతం ఏం కదండి, దూరంగా గుర్రాలు వేసి పరిగెట్టుకు వస్తే గంటల పూటల వ్యవధిలో దావీదు దగ్గరికి వచ్చేస్తాడు. కానీ వచ్చినా దొరకడు. కానీ సొంత ఏరియాలోనే పెట్టాడు. ఎందుకంటే దట్టమైన అడవి. ఈ కింద చూడదాం ఒకసారి జూమ్ తగ్గించు. ఆ కింద జూమ్ చేయి, అదిగో చూడండి ఆ కొండ గ్రీన్గా అక్కడ. ఇంకా మీరు అండమాన్ వెళ్ళారు లేదు కానీ నేను వెళ్ళాను అండమానం. చాలా దట్టంగా ఉంటుంది. ఇప్పటికి కొన్ని జార్వాస్ కొన్ని తెగలు ఉన్నాయి. జార్వాస్ మనం చూడొచ్చు. ఇలా మనం ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు జూకి వెళ్తాం చూసారా, జూకి వెళ్ళినప్పుడు కార్లలో వెళ్తున్నప్పుడు అదిగో జింక, ఇదిగో పులి, ఇదిగో నక్క అని మనం ఎలా చూస్తాం. జార్వాస్ కూడా అలా ఉంటారు. బట్టలు ఉండవు, ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఎత్తుకుని అలాగా అడవులు ఆ చెట్ల కింద నిలబడి ఉంటారు. అలా చూసి వెళ్ళిపోవాలి. వాళ్ళు చూసి నవ్వుతే కేసు. ఎందుకంటే చూసి వాళ్ళు నవ్వకూడదు. వాళ్ళకి బట్టలు ఉండవు, నల్లగా ఉంటారు. పళ్ళు ఒక్కటే తెల్లగా, పళ్ళు తప్ప తెల్లగా ఇంకేం కనబడదు. వాళ్ళు నవ్వకూడదు. నవ్వామంటే వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. వాళ్ళకి లాంగ్వేజ్ తెలియకపోయినా నవ్వితే ప్రమాదం. వచ్చి కారును కొట్టేసినా ఆలొచ్చి కొట్టేసినా తప్పు మందే. గ్లాసులు తీయకూడదు, కారు ఆపకూడదు. జార్వాస్ పర్లేదు, కొట్టి వెళ్ళిపోతారు. కానీ ఇంకో తెగలు ఉంటాయి పక్కన, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొట్టరు, ఫ్రై చేసుకుని తినేస్తారు. అందుకే ఎదరో కూర వెళ్తుంది, వెనకలో కూర వెళ్తుంది. అంతకన్నా దట్టమైన అడవులు గుర్తుపెట్టుకున్నవే. ఆ ఏరియాకి వచ్చాడు ఎవరు చెప్పండి? దావీదు గారు. ఈ మనిషికి పులంటే భయం ఉండదు, ఈ మనిషికి సింహం అంటే భయం ఉండదు, ఈ మనిషికి ఎలుగుబండి అంటే భయం ఉండదు, ఈ మనిషికి సౌలన్నా భయం ఉండదు, గొలియాత్ అన్నా భయం ఉండదు, అడివన్నా భయం ఉండదు. మరెందుకు అక్కడ ఉన్నాడంటే ఆయన గుండెల్లో ఒక మాట ఉంది, అభిషక్తి నొందిన వాడిని చెప్పండి చంపడం నాకు ఇష్టం లేదు. ఒక్క పాయింట్కి
తప్పింది. కొట్టలేక కాదు, తిట్టలేక కాదు, అనలేక కాదు. తండ్రి సమానుడు, అభిషక్తి నొందినవాడు, నాకన్నా ముందు పిలవబడినవాడు, పిలుపుని మర్చిపోయినవాడు. ఇప్పుడు పాడైపోయాడని నేను జెండా ఎత్తడానికి వీలు లేదు. ఎథిక్స్ ఉన్నాయి కనుక అక్కడికి వచ్చాడు. కానీ ఈ మనిషికి ఆ బ్రైట్నెస్ ఉంది, కానీ ఆ మనిషికి ఉందా? లేదు. కానీ దావీదుకి దేవుడు లెసన్ నేర్పిస్తున్నాడు. ఏమనంటే, దావీదు నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వు ఉండాల్సింది మోయాబు ప్రజల మధ్య కాదు, నీ సొంత దేశంలో నీ ప్రజల మధ్య. దావీదు నువ్వెక్కడుంటున్నావు? విదేశీ ప్రజలతో కాదు, స్వదేశీ ప్రజలతో ఉండాలి. నువ్వెక్కడుంటున్నావు? రాతి కోట మీద కాదు నువ్వు ఆనుకోవాల్సింది, దేవుని విశ్వాసం మీద నువ్వు ఆనుకోవాలి. నువ్వు ఎక్కడుంటున్నావు? దావీదు పొరుగు దేశంలో కాదు, నీ యోధా ప్రాంతంలో నువ్వు ఉండాలి. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలంటే, భవిష్యత్తు తిరిగిన వాడిగా నాకు తెలుసు, నెక్స్ట్ నువ్వు ఉన్న యోధా ప్రాంతం మీద దండయాత్ర రాబోతుంది. ఇప్పుడు చెప్పండి, సౌలుంటే ఏ దండయాత్రని చేయలేడు, దండయాత్రని ఎదుర్కోలేడు. సౌలు ఫిలిస్తీన్లు ఎదిరించలేడు. ఫిలిస్తీన్లకి ఎవరి పేరు చెప్తే పరారైపోతారు తెలుసా? దావీదు పేరు చెప్తా. అందుకే సౌలు ఆ కొనను ఎక్కడ, గిబియా దగ్గర. ఇప్పుడు దాడి ఎక్కడ జరగబోతుందంటే 23వ అధ్యాయంలో యోధా ప్రాంతం మీద. యోధా ప్రాంతం ఎవరంటే నీ స్వజనులు, నీ ప్రజలు. ఇప్పుడు ఈ ప్రాంతం మీద ఇది పడకుండా ఉండాలి అంటే చెప్పు, నువ్వు అక్కడ ఉండాలి. అందుకే 23వ అధ్యాయంలో జరిగే యుద్ధానికి ముందే దావీదుని చెప్పండి 22వ అధ్యాయంలోనే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకు? నెక్స్ట్ నీతో పని ఉంది. సరిగ్గా ఆ పనున్న టయానికి ఆ కొండ ప్రాంతాలకు మెతుజ్దా అనే ప్రాంతం దాటి ఇక్కడికి వచ్చే సమయానికి ఆ ఏరియా దగ్గరికట, తర్వాత వచ్చే వారం మనం చూద్దాం, గెద్దలాంటి పదునైన యుద్ధం చేయగలిగి జోరేగల్లాంటి గురి కలిగిన వీరులు సూర్యులు దావీదు దగ్గరికి వచ్చి చెప్పి మమ్మల్ని ఏం చేయమంటాం అనగానే ప్రవక్త వచ్చి నిలబడ్డాడట. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారట. దావీదు అడుగుతాడు, ఏం చేయమంటావు ప్రభు అంటే, దేవుడు అంటాడు, ఫిలిస్తీన్ని లేపే అంటాడు. మీకు విషయం చెప్పనా, మనం దేవుని మాట వింటూ పోతే వెనకాల ఉన్నవన్నీ మన మాట వింటూ వెనకాలే వచ్చేస్తాయి. మనం మన మాట వింటూ పోతే చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళ మాట వింటూ వాళ్ళు పోతారు. ఇది పెట్టుకో. మనం ఆయన మాట వింటే చాలు, అన్నీ వస్తాయి, వెనకాల వస్తాయి. దావీదు దగ్గరికి కావాల్సిన దానికి సూర్యులు వచ్చారు, వీరులు వచ్చారు, అప్పుల్లో తెప్పల్లో అసహనానికి గురైన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళే గొప్ప నాయకుడిగా నిలబెట్టారు. సరిగ్గా యుద్ధం జరిగే టయానికి దావీదు ఎత్తాల్సిన ఎజెండాని ఎత్తాడు. సిత్తుగా 23వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు కొట్టి బహుమందిని చంపి పంపించేశారు. ఇది నువ్వు చేయాల్సిన పని. కోటలో ఉంటానంటావేంటి? నీ పనేంటి చెప్పు. నీ జాతి మీద ఏ కావాలకుండా నువ్వు కాపాడు. నీ పనేంటి చెప్పు. రాజుగా నీ ప్రజలు నువ్వు కనబడ్డు. నీ పనేంటి చెప్పు. నువ్వు చెయ్యి యుద్ధాన్ని నీ ప్రజల కల్లారా చూడాలి. మా రాజు అని చూడాలి. ఇతనుంటే చాలు, దేశానికి ఏమీ జరగదని ప్రజలు చూడాలి. నువ్వు చూడాలి, నిన్ను చూడాలి అంటే నువ్వు ఉండాల్సింది కోటలో కాదు, నువ్వు ఉండాల్సింది కొండలో కాదు, నువ్వు ఉండాల్సింది మెట్లలో గృహంలో కాదు, నువ్వు ఉండాల్సింది నీ ప్రజల్లో, నీ దేశం మధ్య, సౌలు వ్యతిరేకిస్తున్న పరిస్థితుల మధ్య నువ్వు ఉండాలి. సవాళ్ళకి ఎదురు నిలబడాలి. ఆ నిలబడ్డాడు, యుద్ధం చేస్తున్నాడు. ఏమని జరుగుతుందో ఒక్కసారి 23వ అధ్యాయం చదవండి, ముగించేద్దాం. 23వ అధ్యాయం అదే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తర్వాత ఫిలిస్తీన్లు చూసారా, ఇప్పటికే ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారంటే మళ్ళీ ఏం దోచడానికి వచ్చారట? ధాన్యం దోచడానికి వచ్చారట. దావీదునకు వినబడి. ఎందుకు వినబడింది? నువ్వు మొదస్తాలో ఉంటే వినబడదు, నువ్వు ఎక్కడ ఉంటే తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటే తెలుసు, స్వదేశంలో ఉంటే నీకు తెలిసిన వెంటనే స్పందిస్తావు. అందుకే దావీదు తీసుకుని కూర్చోబెట్టాడు. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్ హతము చేయుదునా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ హతము చేసి కేలేనాను రక్షించమని, అది ప్రాంతం రక్షించమని దావీదునకు సెలవిచ్చును. దావీదు కూడా ఉన్న జనులు, మేము ఇచ్చుట యోధా దేశంలో ఉండునను మాకు భయముగా ఉన్నది. ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కెయిల్లాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా విచారణ చేసును. నీవు లేచి కెయిల్లాకు వెళ్ళుము, ఫిలిస్తీన్ని చేతికి అప్పగించునని యెహోవా సెలవీయగా, దావీదు అతని జనులను కెయిల్లాకు వచ్చి
ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సఘాతము చేసి వారి పశువులను దోసుకొని వచ్చిరి. ఇలాగూ దావీదు కయీలా కాపరస్తులను లక్షించెను. వీళ్ళెవరు? సొంత సహోదరులు. వీళ్ళెవరు? సొంత ప్రజలు. ఇలాంటి ఆపద వచ్చినప్పుడు నువ్వు నాయకుడు ఉండాల్సింది పోయి ఎవడో రాని కోటలో దాక్కుంటానంటే ఎట్లా కుదురుద్ది? అందుకే నీ కొండ కోట నేనున్నాను. ఎదుటోడు మళ్ళీ ఫిలిస్తీయుడు వచ్చినా ఎవడొచ్చినా నువ్వు నిలబడు, నేను చూసుకుంటాను. దావీదు నిలబెట్టాడు. ఆ కొండ కోణంలో దావీదు పని ఏంటో తెలుసా? దేవుడి చిత్తానుసారంగా తలదించి దేవుడు చెప్పినట్టు యుద్ధం చేయడమే దావీదు యొక్క పని. ఎలా మన దగ్గరికి వెళ్ళాలి, మన దగ్గర కూర్చోవాలి, మన దగ్గర నిలబడాలి, మన దగ్గర మాట్లాడాలి. నీ ఆలోచన మీద ఆనుకోకుండా నా మీద విశ్వాసంతో నువ్వు చెప్పండి ఆనుకోవాలి. ఉరుగులు పరుగుల్లో తల్లిదండ్రుల్ని మోయాబు రాజు దగ్గర పెట్టాడు. యుద్ధ వీరులందరినీ కూడా పెట్టుకున్నాడు. దేశాన్ని పరోక్షంగా కాపాడినారంటే ప్రత్యక్షంగా రాజు కాదు కానీ పరోక్షంగా రాజుగా ప్రజలు చెప్పండి దావీదుని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ దావీదుకి దేవుడు అనుభవాలు నేర్పుతున్నాడంటే అనుభవాలే నేర్పుతున్నాడు. ఈ అడవులు చదువుతుంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమని రాశారంటే, సరిగ్గా అలాంటి వనములోనే దేవుని ముఖాన్ని చూస్తే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభు అని తండ్రి ముఖాన్ని చూసిన ఒక రాజు ఉన్నాడు. ఆ వనం పేరు గెత్సేమనే వనం. ఆ వనములున్న రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ముఖం వైపు చూస్తూ ఏమన్నాడు? ప్రభువా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. గెత్సేమనే వనములో మన కోసం పోరాటం చేయడానికి సిద్ధమైన రాజు దావీదు కాదు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు ఎదుటోని చంపడం ఈజీ, కానీ ఈ రాజు చెప్పండి మనల్ని బతికించడానికి ఆయన చచ్చిపోయాడు. ఆ రాజు దావీదు గారు శత్రుని ఈజీగా తునాతునకలుగా లెస్సగా నరికి పాడేశాడు. కానీ ఈ రాజు లెస్సగా చిత్తడిగా చెదగొట్టబడ్డాడు. అగత్యమనే వనంలో దావీదు క్షమించండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి ముఖం చూస్తే అక్కడి నుంచి ఒక ఆన్సర్ వచ్చింది. నన్ను ఏం చేయమంటావు అని అడిగితే తండ్రి నుంచి వచ్చిన సమాధానం, సిలువెక్కాలి, సిలువెక్కాలి, సిలువెక్కాలి. ప్రపంచ ప్రజల కొరకు నువ్వు చనిపోవాలి, నీ ప్రజల కొరకు నువ్వు చనిపోవాలి. దావీదు ప్రజలను బ్రతికించడానికి శత్రువుని చంపేశాడు. కానీ ఈ రాజు శత్రువుల్ని ప్రజల్ని కూడా బ్రతికించడానికి రాజే మన కోసం చచ్చిపోయాడు. దావీదులో చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్నది ఓబే అవుతున్నాడు, ఓబే విధేయత నడుతున్నాడు. ఈ విధేయత సంపూర్ణమైన విధేయత ఎవరిలో కనబడుతుందంటే దావీదులో అప్పుడప్పుడు సైడ్ అయిందేమో కానీ ముఖం చెప్పండి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన కన్నీళ్ళు ఎంత వేదన కలిగినా తండ్రి ముఖమే చూశాడు, తండ్రి ముఖమే చూశాడు. నీ చిత్తము సిద్ధించుటయే నాకు ఆహారం పానీయము, నువ్వేది చేయమంటే అది చేస్తాను, భూమి మీద నిన్ను మహిమపరచుటకే నేను వచ్చాను. ఇతను దావీదు కన్నా గొప్ప రాజు. దావీదు లాంటి రాజు ఎప్పుడైనా ఆయన సుఖాలు మరిగి మన చెయ్యుదులు వచ్చేమో కానీ అన్ని సుఖాలు, అన్ని భోగాలు, అన్ని మహిమలు వదులుకొని కష్టాల్లో కావాలని మనం చేయబట్టుకున్న రాజే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజు నీకున్నాడు. నొప్పులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, అడవుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏదున్నా, నువ్వు విధవరాండ్లుగా ఉన్నా, పేదరికంలో ఉన్నా, నీకు పేదరికంలో నీకు ఎదుగుదల లేకుండా, ఉద్యోగం లేకుండా ఎన్నున్నా ఈ రాజు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈ రాజు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజుకి నేను పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. ఎక్కడే ఇస్తాడు? అక్కడే ఇస్తాడు. దావీదు కన్నా గొప్ప మహారాజు మనకున్నాడు. ఈ గొప్ప మహారాజు రావడానికి దేవుడు ముంగుర్తు రాజుగా ఎంపిక చేసుకున్న రాజే చెప్పండి దావీదు. ఈ రాజు ఉంటేనే చెప్పండి ఆ రాజుకి మార్గం సరళమవుతుంది. ఆ రాజు కొరకు ఈ రాజుని వంశవృక్షంలో దేవుడు చొప్పించాడు. అదే మత్తయి మనకిస్తున్న జీనియాలజీ. అర్థమైన వారు ధన్యులు, అర్థం చేసుకోవాలని ప్రార్థించిన వారు మరిన్ని ధన్యులు. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. మొత్తం మీద ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎవరు అటు ఇటు చెదిరిపోకండి. ఈ ఉన్నతమైన వడంబడికలో ఈ రాజు మన కోసం చేసిన విషయాల్లో ఇది నమ్మితే నీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే
ఈ దేవుని కొరకు, నీ కొరకు ఇన్ని ప్రణాళికలు, చరిత్రలు ఎంతగా నీ కొరకు ఎదురు చూస్తున్నాయని నీకు తెలిస్తే ఆయన మీద ఆనుకోండి.